అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ పచ్చడి టిఫిన్స్లోకి ఇంకా రైస్లోకి బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. ఇప్పుడు కొత్తిమీర సీజన్ కదా, చేసుకోవడం కూడా ఈజీ. దానికి కావలసిన పదార్థాలు: ఒక 2 కట్టల కొత్తిమీరను కట్ చేసుకొని కడుక్కొని నీడలో ఆరబెట్టుకున్నానండి. ఒక డే మొత్తం పట్టింది ఇది ఆరడానికి నాకు. తర్వాత ఎండుమిర్చి, 1 కప్పు ఆయిల్, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు తొక్క తీసుకున్నానండి, దొడ్డుప్పు, చింతపండును వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. తర్వాత ఈ మెంతులు ఇంకా ఆవాల్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకుంటానండి, అందుకే కొంచెం మంచిగానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయిలో మనం కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో నుంచి ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మిగతా 1/2 కప్పు పోపులోకి వాడుకుందాం. ఇప్పుడైతే 1/2 కప్ ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ముందే ఒకసారి దాని తొడిమెలు తీసేసి వీటిని కూడా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టానండి. నార్మల్గా మనం తెచ్చాక డబ్బాలో పెడితే కొద్దిగా చెమ్మలాగా వస్తుంది. సో అది పోవడం కోసం ఎండలో ఆరబెట్టుకున్నాను. నేను చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేశాను. సో ఆయిల్లో ఇవి మంచి కలర్ వచ్చేలాగా కలుపుతూ వేయించుకోవాలి. అలానే వదిలేస్తే కింద ఇవన్నీ మాడిపోతాయి, అందుకే కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటాను. ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి వేయొచ్చు, కానీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఇలా చేసుకుంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర మంచి సీజన్ కదా అండి, ఎండాకాలంలో కొత్తిమీర చాలా దొరుకుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో కొత్తిమీరని కూడా సేమ్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను దాని కాడలు కూడా ఉంచుకున్నానండి. అవి కూడా హెల్దీ, మంచి ఫైబర్ కంటెంట్ కదా, సో అందుకే ఉంచుకున్నాను. మీకు నచ్చకపోతే తీసేయవచ్చు, కానీ కాడలు వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇది పౌడర్ చేసుకున్నానండి, మెంతులు, ఆవాలు. తర్వాత ఈ ఎండుమిర్చిలో ఎల్లిపాయలు వేసాను. దొడ్డుప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. నార్మల్గా నిల్వ పచ్చళ్ళకు దొడ్డుప్పు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత దీనిలో కొంచెం జీరా కూడా వేసానండి, పచ్చి జీరా. అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. కచ్చాపచ్చాలాగా పట్టుకున్నాను ప్రజెంట్గా అయితే. అంతలోపు ఈ కొత్తిమీర ఫ్రై అయిపోతుందండి. దానిలోనే ఇప్పుడు మనము వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి ఆవాల పిండి వేసుకుంటున్నాను. ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను అండి, ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండడానికి. చల్లటి నీళ్ళు వేస్తే పాడవుతుంది. సో మరిగించిన నీళ్ళు దీనిలో వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ వాటర్తో సహా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నానండి. ఇప్పుడు అంతలోపు ఇది ఫ్రై అయిపోయిందండి కొత్తిమీర. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటాను. మెత్తగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం కచ్చాపచ్చలాగా కూడా చేసుకోవచ్చు, కానీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని పోపు వేసుకుందామండి. పోపు వేసుకోకుండా కూడా ఇలా డైరెక్ట్ తినేసేయచ్చు, కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దాని కోసం ఆయిల్, కరివేపాకు, పసుపు, జీరా అండ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇంతకుముందు మనం 1/2 కప్ ఆయిల్ ఉంచాం కదా, అది మొత్తం వేసేస్తున్నానండి. ఇంకా పేరుకునేలాగా పోసుకోవాలంటే ఇంకొక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవచ్చు. దానిలో పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర వేసాను, కరివేపాకు కూడా వేసానండి. నార్మల్గా ఇప్పుడు కొత్తిమీర ఫ్రై చేసినప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఓన్లీ పోపులో వేస్తాను. వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసాను పోపులో. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి, కొన్ని ఒక 4 అట్లా వేస్తున్నాను. ఇవి పచ్చడితో కలుపుకొని తింటే బాగుంటుంది. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ లైట్గా చల్లగా అయ్యాక పసుపు వేస్తున్నాను. ముందే వేసేస్తే పసుపు మాడిపోతుంది, సో అందుకే స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు, కొత్తిమీర అండ్ ఎండుమిర్చి అవన్నీ కలిపి చేసిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి, అంతా కలిసే విధంగా.
దీనిలో కావాలంటే ఇంగువ కూడా వేయొచ్చండి, నేనైతే వేయలేదు. ఇంగువ వేస్తే ఇంకా డైజెషన్కి బాగుంటుంది. ఈ కొత్తిమీర చట్నీ నార్మల్గా దోశలోకి వేడి రైస్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఇలా కానీ సీసాలో కానీ వేసుకొని దీన్ని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.